ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో మనము ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాం. మనం చెప్తూ ఉంటాం, నా జీవితం అంతా త్యాగం చేసేసానండి నా బిడ్డల కోసము, నా జీవితం అంతా త్యాగం చేసేసాను నా భర్త కోసము, నా భార్య కోసము, నా కుటుంబం కోసము, సమస్తమును త్యాగం చేశానండి, ఇంకేం లేదు నా దగ్గర అని చెప్తూ ఉంటాం కదా. నిజమే, మనం చాలాసార్లు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొంచెం పొందుకోవాలంటే చాలా త్యాగం వెనకాల ఉంటుంది కదా. తండ్రి అయిన దేవుడు కూడా అంతేనండి. మనల్ని పొందుకొంటకు, మనల్ని తనకు సమాధానపరుచుకుంటకు, పాపంలో ఉన్న మనల్ని విమోచించుటకు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి పంపించి ఉన్నారు. యేసు ప్రభువు ఈ లోకముకు శరీరధారి అయి వచ్చారు. ఆయన దేవుని అంశమై ఉన్నారు. ఆయన సిలువలో తన రక్తంను కార్చి మనల్ని కొని ఉన్నారు. మనం పాపంలో పడి ఉండగా ఆయన మనం మరణించి ఉన్న వారంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని పాప విముక్తుల్ని చేయాలని ఈ లోకంకు వచ్చారు. ఆయన రక్తంలో కడగబడి ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని జీవంలోనికి తీసుకొచ్చారు. మన ఆత్మలు జీవింపచేయునివిగా చేసి ఉన్నారు. మనకు నిత్య జీవంనిచ్చారు. ఎంత గొప్ప సంగతి అండి. తండ్రి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు ఆయన చేయి విడిచివేసి ఉన్నారు. ఆయన మన పాపములు ఆయన మీద పడినప్పుడు తండ్రి అయిన దేవుడు మొహము చాటు వేశారంట. ఆయన చేయి విడిచివేశారంట. అంత త్యాగము ఏ కుటుంబము ఎవరి కోసమైనా చేస్తుందా అండి? మన కుమారులకు కొరకు సైతము, మన కుమార్తెల కొరకు సైతము మనం చేస్తామా? చెయ్యం కదా. కానీ తండ్రి అయిన దేవుడికి నీవు నేను అంటే ఎంత ఇష్టం కదండి. నిజముగా అంత గొప్ప త్యాగం చేసిన తండ్రి అయిన దేవుడు ఎంతైనా ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. ఆయన్ని తెలుసుకుందామా? ఆయన ఒక మార్గము తెలుసుకుందామా? ఆయన ఒక మతము కాదు, ఆయన మన తండ్రి అని, మన దేవుడని, అందరికీ సర్వ సృష్టికి దేవుడని మనం తెలుసుకుందామా? ఎంత గొప్ప సంగతి దేవుని వాక్యం బోధించున్నదండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆ యొక్క మార్గం తెలుసుకుంటకు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.